మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. ఆ ఒక్క పొరపాటు జరగకుండా ఉండాల్సింది, ఆ ఒక్క మాట తొందర పెట్టకుండా ఉండాల్సింది, ఆ ఒక్క అలవాటు విడిచిపెట్టి ఉండాల్సింది అని మన హృదయము లోపల ఎప్పటికీ ఏదో ఒక విషయము మనల్ని తీవ్ర మథనానికి గురి చేస్తూ ఉంది. జీవితం అనేది సన్నని తూచులో తూలుతూ ఉంది. చిన్న చిన్న తప్పుళ్ళు కొండల్లా గలగలలాడుతాయి. నమ్మిన వారు దూరమైతే గుండెలు గాయపడతాయి. తప్పిదాలు మన యొక్క స్వరాన్ని మౌనం చేస్తాయి. అంతేకాదు, మన కోరికలు మనల్ని కొట్టినప్పుడు మన దౌర్భాగ్యం మనలను వెలుగును కప్పివేస్తుంది. ఒక పాపము చీకటిని విస్తరింపచేస్తుంది. ఆ ఒక్క అడుగు మన పాదాన్ని తప్పిస్తూ ఉంది. కానీ క్రీస్తే మనకు ఆశ్రయమని, దేవుడు నమ్మదగిన వాడని, మన బలహీనతలో ఆయన యొక్క శక్తి పూర్తి అవుతుంది. ఆయన మన కళ్ళ యొక్క కన్నీరును సేకరిస్తాడు. మన దుఃఖాన్ని తాను అనుభవిస్తాడు. మన రోదన నీరులో ప్రవహించేటువంటి ఆయన యొక్క ప్రతిబింబింపబడతాడు. కన్నీటి పువ్వులు ఆయన పాదపద్మాల చెంత వికసిస్తాయి. మన హృదయపు లోతుల్లో ప్రేమను నింపుతాడు. కన్నీటి రసాలకు విత్తనమవుతాయి. వెలుగులు తిరిగి పోయడానికి బాటలు వేస్తాయి. అందుకే ఆ ఒక్క పొరపాటు మన జీవితం మొత్తాన్ని నిర్వచించదు మిత్రమా. మన కన్నీరు ఆయన చేతుల్లో మాణిక్యమవుతుంది. క్రీస్తు ప్రేమలో మరో మంచి ముత్యమై మరలా మనకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ఆశతో, నూతన కృపతో ప్రతిదినము క్రొత్తగా మొదలవుతుంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్న మాట, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. ఒక్క తప్పు జీవితాన్ని వినాశనము చేయదు. దేవుడు నూతనమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్.